నమస్తే అండి. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కేవలం సూపర్ 6 హామీలను యాగనామం పెట్టడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే ఈరోజు వైసీపీ యాక్టివిస్ట్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు, కుట్రపూరితంగా ముందుకెళ్తా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు వ్యాఖ్యలు? సైకో జగన్మోహన్ రెడ్డి గురించి గత 5 ఏళ్ళు ఆయన గురించి మాట్లాడి మా నోర్లు కూడా పోయినాయి. ఎందుకంటే మాజీ సైకో ముఖ్యమంత్రి కాబట్టి, తన పాలన ఆ రకంగా చేశాడు కాబట్టి రోజుకి 10 ప్రెస్ మీట్లు, రోజుకి 10 మీడియాలతో మాట్లాడి ప్రజలంతా కూడా 5 కోట్ల మంది ప్రజలంతా చూసి ఇట్లాంటి సైకోకి 151 సీటు దగ్గర నుంచి 11 సీట్లకు తోశారు. సూపర్ 6 గురించి ఏ పథకాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి. మేము ఒకటి అడుగుతున్నాం, ముఖ్యంగా నిజమైన నువ్వు ఎమ్మెల్యే అయితే, నిజమైన నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయితే ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? నీ 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొని నువ్వు అది మాట్లాడు. నువ్వు ప్రజల మీద అభిమానం ఉంటే, ప్రజల గురించి మాట్లాడేవాడు అయితే నువ్వు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? నువ్వు అసెంబ్లీకి నీతి జాతి గలవాడైతే అసెంబ్లీలో వచ్చి నీ గలం ఇప్పు, అసెంబ్లీలో వచ్చి ప్రజల గురించి మాట్లాడు. మీరు ఈ రకంగా చెప్పారు బాబుగారు, మీరు ఇది చేయలేదని అడిగే హక్కు ఉంది, అడగాల. నీలాగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు మైక్ కట్ చేసే మా నాయకులు కాదు. నీలాగా సైకో ముఖ్యమంత్రి లాగా మా ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేసేవారు కాదు. ఎందుకంటే సూపర్ 6 పథకాల్లో మహిళలకి 3 గ్యాస్ సిలిండర్ ఉచితం అన్నారు, బస్సు ఉచితం అన్నారు. ఇవాళ మరి తర్వాత మరి పెన్షన్లు ఏ రోజు చెప్పారో ఆ రోజు నుంచి పెన్షన్ 4,000 అన్నారు. ఇచ్చారో లేదో ప్రతి గడప దగ్గర నిజమైన మీరు వైసీపీలో పనిచేసే మీ నాయకత్వంలో ఉన్నారంటే చక్కగా మీరు గడపకి వెళ్ళి, అమ్మా మీకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా చెప్పారుగా, మీకు అమలు చేశారా లేదని అడగండి. వాళ్ళు మీకు సమాధానం చెప్తారో చెప్పులతో కొట్టి మీకు పంపిస్తారో అది అడగండి. అడగక ముందే మీరు బాబుగారు అది చేయలేదు. నీకు ఇంకొక విషయం, నిన్న మా అనితమ్మ అంటున్నారు, హోమ్ మినిస్టర్ గారు ఒక మాట అన్నారు, నిజంగా ఈయన బెట్టింగ్ వేశారంట. బెట్టింగ్కి ఎంత కొన్నారంట? 11 రూపాయలకంట. 11 రూపాయల కంటే మీ బతుకులు 11 సీట్లకు ఖాయం ఉన్నారు. ఆ 11 మంది కూడా మీరు అసెంబ్లీలో రాకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టడం, మీరు కుక్కలాగా వాగటం, ఇది పద్ధతి కాదు. మీరు ఒక మంచి మనిషి గలవారు. మీరు మీ ఒక పార్టీ ఏజెండా ఉంటే, ప్రజల కోసం పోరాడే వాళ్ళైతే రండి, అసెంబ్లీలో ఉంచండి, మీ గలం ఏందని 5 కోట్ల మందికి వినిపించండి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఈ పోస్టులు పెట్టేవాళ్ళు చిన్నపిల్లలు, 30-40 ఏళ్ళలో ఉన్న చిన్నపిల్లలు పోస్టులు పెడితే దీన్ని అసభ్యకరంగా సృష్టించి కావాలని కేసులు పెడతా ఉన్నారని చెప్పేసి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అరే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎంతమంది ఆడవాళ్ళు బలైపోయాము. ఇవాళ చిన్నపిల్లల నీకు సిగ్గు లేదు? నిజంగా నీకు సిగ్గు అనేది ఎక్కడుందిలే? నీ రక్తంలో పంచుకున్న పుట్టిన చెల్లి మీదే చీర గురించి కామెంట్ చేపించిన వాడివి నువ్వు. నీ చెల్లి గురించి, పెళ్ళి గురించి కామెంట్ చేసిన వాడివి. నీ తల్లి గురించి, జన్మనిచ్చిన తల్లి గురించి కూడా పేటం కుక్కలతో కామెంట్ చేపించిన వాడివి. నీకు సిగ్గు అనేది ఎక్కడ ఉంటుంది? అంటే జన్మిచ్చిన తల్లికే నువ్వు విలువ లేని వాడివి, బయట వాళ్ళ ఆడవాళ్ళకి తల్లులకు నువ్వు ఏ విలువ ఇస్తావని నీకు అడుగుతున్నాము. వాళ్ళు నువ్వు ఏ రకంగా చెప్పావో, నీ దగ్గర ఉన్న పనికిరాని ఎదవలు పనిచేశారు, లక్షలు జీతాలు ఇచ్చి వాళ్ళతో పని చేపించావు. నీ పని చేపట్టి ఒకటే, నారావారి కుటుంబం గురించి, నందమూరి వారి కుటుంబం గురించి ఎవరు మాట్లాడారో వాళ్ళ గురించి, వాళ్ళ ఇంట్లో స్త్రీల గురించి ఎవరు మాట్లాడితే వాళ్ళకి మంత్రి పదవులు, వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు, వాళ్ళకి చైర్మన్ పదవులు ఆ రకంగా వేసినాడు. కాబట్టి నీకు పచ్చకామళ్ళ వాడికి లోకమంతా పచ్చగానే కనబడుద్ది. మేము విత్ ప్రూఫ్లతో సహా ఇవాళ పోలీస్ వాళ్ళకి అందజేస్తున్నాము. పోలీస్ వాళ్ళు కూడా వెంటనే కేసులు తీసుకోవట్లేదు. మరి అదేంటో మాకు అర్థం కావట్లేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన వెంటనే మమ్మల్ని కనీసం ఆ ఆడవాళ్ళు బట్టలు వేసుకుంటాను కూడా నైట్ డ్రెస్సుల మీద ఉన్న కూడా లాక్కే వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అట్లాంటి మీకు గుర్తు రాలేదా? ఈ పోలీసు వాళ్ళు కూడా అడుగుతున్నాం. ఈ పోలీసు వాళ్ళు ఒకటి అంటున్నారు, ఇప్పుడు మేము చూస్తామండి, మేము గమనిస్తామండి, మేము గమనించిన తర్వాత చేస్తామండి. ఓకే, తప్పులేదు. మేము ఇచ్చిన ప్రూఫ్ల మీద మీరు విచారణ చేసే కేసు కట్టండి అన్నాము.
నేను తీసుకెళ్ళి శ్రీరెడ్డి మీద విచ్చిన ఫుర్పుల మీద 3 రోజులు విచారణ చేసిన తర్వాత ఈరోజు నాకు కేసు ఫైల్ చేయటం జరిగింది. నా చేతికి ఎఫ్ఐఆర్ ఇచ్చారు. మేము ఒకటి అడుగుతున్నాం, మీరంతా కూడా 10 రూపాయలకి 20 రూపాయలకి కక్కుర్తి పడి ఎవరో చెప్పారని మీరు ఏరే ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మీ ఇంట్లో కూడా కుటుంబాలు ఉన్నారు, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మీ ఇంట్లో తల్లులు ఉన్నారు. అది గమనించమని వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు క్షమాభిక్ష వేసినా కూడా పేటం కుక్కల మీద తెలుగు మహిళలు మాత్రం క్షమాభిక్ష వేయరు. బాబు గారి మీద అయినా కూడా మేము నిజంగా బాబు గారు ముందైనా వెళ్ళి కూర్చుంటాము. ఇట్లాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు వేసినందుకు. ఎందుకంటే మేము ఇంకోటి అడుగుతున్నాం, అదే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మహిళల మీద కూడా ఎవరైనా కామెంట్ చేసినా కూడా మేము ఊరుకోము. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళల మీద కూడా, ఏ పార్టీ అని కాదు, పార్టీలు పక్కన పెట్టండి, ఏ మహిళ మీద కామెంట్ చేసినా కూడా ఈ తెలుగు మహిళలు ఊరుకునేది లేదు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు సహించారు ఇట్లాంటి విషయాల గురించి. ఇప్పటికే అరెస్ట్ కాబడిన వర్రా రవీందర్ రెడ్డి కానీ, కొంతమంది వైసీపీ యాక్టివిస్టుల వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి కానీ, అలాగే ఆయన పిఏ రమణారెడ్డి హస్తం ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నిజమైతే ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది ప్రభుత్వం? ఇది న్యాయస్థానం నిజాలు అనేది న్యాయస్థానం తేల్చిద్ది. ఎందుకంటే వాళ్ళు ఈరోజు కేసులు కట్టించుకున్న వాళ్ళు మీసాలు తిప్పి పరిటాల అంటే పరిటాల ఇంటి దగ్గరికి వెళ్ళి పరిటాల మీద సవాల్ చేసిన ఒక యువకుడు ఇవాళ 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాడు. ఏ రకంగా పెడుతున్నారు? ఫలానా ఓడు అవినాష్ రెడ్డి చెప్పమంటే నేను చెప్పాను, సజ్జల రామకృష్ణ కొడుకు చెప్పమంటే నేను చెప్పానని పేర్లతో సహా ఆయన చెప్తున్నాడంటే మీరు గమనించండి. మీ భవిష్యత్తు, మీ బతుకులు రోడ్డు పాలవుతాయి. ఎందుకంటే మీ ఇళ్లలో కూడా కుటుంబాలు ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాల గురించి గమనించండి. మేము పార్టీలన్నిటికీ పక్కన పెట్టి ఏ శ్రీ మీద కూడా ఏలు పెట్టి చూపిస్తే ఏలు తీసేస్తాము. జరగపోయే కాదు. మళ్ళీ మనం అంటున్నాడు, పోలీసు వాళ్ళకి భయపిస్తున్నాడు, పోలీసు వాళ్ళకి హెచ్చరిస్తున్నాడు సైకో మాజీ ముఖ్యమంత్రి. ఎందుకంటే చిన్న మెదడు పాడైపోయింది కాబట్టి పాపం 2 నెలలకు ఒకసారి లండన్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు కాబట్టి ట్రీట్మెంట్ చేయించుకొని నువ్వు పోలీసు వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే ఒక పోలీసు వాళ్ళకి గత 5 సంవత్సరాలు నీ దగ్గర నీ చెప్పుల కన్నా హీనంగా, కుక్కల కన్నా హీనంగా వాళ్లకు చూసావు. నీ గురించి ఇలా ఐపీఎస్లు ఐఏఎస్లు బలైపోయారు. వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే నీ తండ్రి హయాంలో కూడా ఆనాడు 3 ఐపీఎస్లు ఐఏఎస్లు బలైపోయారు. నీ గవర్నమెంట్లో కూడా ఇట్లానే ఐపీఎస్లు ఐఏఎస్లు బలైపోయారంటే అది మీ పాలన ఉన్న నైజాం అది. అందుకనే మేము ఒకటే చెప్తున్నాము, పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ మీద వీగా వాలినా కూడా ఈ రాష్ట్రమే కాదు ఇండియా కూటమితో సహా ప్రతి ఒక్కళ్ళు అన్ని పార్టీలు కలిసి ఆయన ఒక మాట అన్నాడు, రిటైర్మెంట్ అయినా కూడా ఇళ్లలో వెళ్ళి లాక్కొస్తావంట. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇవాళ నువ్వు సీఎం పదవి కోల్పోయిన తర్వాత నీకు మెదడు పనిచేయట్లేదు కాబట్టి రేపు నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా నీకు ఈడీ కేసుల వాళ్ళు లాక్కొచ్చి నీకు లోపలేసరికి సిద్ధంగా ఉన్నారు. నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు ఏమేం చేశారు 5 ఏళ్లలో అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి బయట లాక్కొచ్చి జైలు పాలవటానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి మీకు హెచ్చరిస్తున్నాం. మీరు అనుకుంటున్నారు మేము ఇప్పుడు గవర్నమెంట్లో లేవుగా, మాకేముండదు, మేమంతా దోసేసాం, మేము కొట్టేసాం అనుకున్నారు. మేము కూడా ఊరుకునేది లేదు. ఇళ్లల్లో కూర్చుంటాం కాదు, మీరు నిద్రపోతున్నా కూడా బెడ్రూమ్ నుంచి కూడా లాక్కొచ్చేసి మీ కటకటాల దగ్గర పంపించిందా కూడా మేము ఊరుకునేది సహించలేదు. ఎన్డీఏ కూటమి అంతా కూడా ఐకమత్యమై ఇట్లాంటి దాని మీద, ఇట్లాంటి సోషల్ మీడియా మీద ఎవరు దాడి చేశారో ముక్క ఖండంతో ఖండిస్తాం. ఇట్లాంటి వాళ్ళకి చర్యలు తీసుకున్నంత వరకు ఊరుకునేది లేదు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఏంటి 420 అంటే జగన్మోహన్ రెడ్డి ఒక 420 వాడు కాబట్టే గత 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. అతను 420 ఈడీ కేసులు పక్కన పెట్టేసి తిరిగే 420 కాడు ఆయన. అతనికి 420, మా నాయకుడికి, మా చంద్రబాబు నాయుడు గారికి నువ్వు 420 అనేంత అర్హత కూడా నీ నోటి నుంచి కూడా రాలేదు. నువ్వు ఏ రకంగా 52 రోజుల్లో మచ్చలేని నాయకుడు, 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్న నాయకుడికి ఎప్పుడు నువ్వు కక్షపూరితంగా 52 రోజులు జైల్లో పెట్టావో ఆనాడే జైల్లో కూర్చున్నప్పుడే
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయిపోయారని 5 కోట్ల మంది ఏ రకంగా మెజార్టీతో గెలిపించి ఆయనకి సీఎం సీట్లో కూర్చోబెట్టారో ఒకసారి గమనించు. 420 జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను.